ఫ్రెండ్స్ ఆడొక పని మనిషి కూర్చోన్నది పోయి దాంతో మాట్లాడా అడగమంటే మెడి దెబ్బలు వచ్చాయి నేను బాగా అంటున్నాడు. సారీ ఫ్రెండ్స్, ఈ మనిషి బూతులు మాట్లాడుతున్నాడు. ఎవరు బూతులు మాట్లాడింది ఎవరు బా? వేసవకాలం అయితే బాగా బీభత్సంగా టీ షర్ట్లు వేసుకొని చిన్న చిన్న షార్ట్లు వేసుకొని సముద్రంలో అయితే తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక పడవ ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. వీటిని నీళ్ళ లేకపోయి రై 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 అని తిప్పుతా పోతారు. ఇక్కడ దుప్పటి, ఇంత ఇంత పెద్ద పెద్ద దుప్పట్లన్నీ ఎత్తుకోవాల్సింది వచ్చండి. చాయ్ గవ్వ పెట్టుకోవడానికి గవ్వ పొడి, చాయ్ పొడి, కప్పులు అన్నీ ఎత్తుకోబోతున్నారు. వీళ్ళు ఉండేది ఒక్క రోజైనా బండి నిండుగా ఎత్తుకుపోతున్నారు. చూడండి, ఉండేది ఇది ఒకే ఒక్క రోజు ఉండే ఇక్కడ ఈ సామాన్లన్నీ ఎత్తుకోబోతారు. ఇక్కడికి సముద్రం దగ్గరికి వీళ్ళు వేసవి కాలంలో బయటకు వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. సెలవులు ఇచ్చినారంటే చాలు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నా వెనకలు ఉన్నాయి కదా పడవలు, ఈ చిన్న చిన్న బోట్లు స్కూటీ మాదిర గుయ్యి అని తిప్పుతూ ఉంటారు నీళ్ళల్లోకి పోయి. ఓన్లీ ఎండాకాలంలోనే, చలికాలంలో అంటే కొంచెం తక్కువగానే వస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ చలికి తట్టుకోలేరు కాబట్టి. వేసవికాలం అయితే బాగా బీభత్సంగా టీ షర్ట్లు వేసుకొని చిన్న చిన్న షార్ట్లు వేసుకొని సముద్రంలో అయితే తిరుగుతూ ఉంటారు. ఈ పక్క కొన్ని ఇల్లులు ఉంటాయి, ఇటుపక్క కొన్ని ఇల్లు ఉంటాయి, మధ్యలో నీళ్ళు ఉంటాయి. మొత్తం కైరాన్ అంతా చూపించా చూడండి. బోర్ కొట్టదులే మీకేమే, నేను ఉండా కదా భాషని, మానిక్ భాషని. కైరాన్లో ఈ విధంగా రోడ్డు పక్కన అన్ని ఇల్లులు ఉంటాయి, ఆ పక్క నీళ్ళు ఉంటాయి వెనక పక్క. అట్లా మాదిరే ఇటుపక్క కూడా బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్లకి అటుపక్క ఆ పక్క కూడా నీళ్ళు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈ నీళ్ళ మధ్యలో అటుపక్క ఇటుపక్క ఇల్లులు, మధ్యలో నీళ్ళు. ఇక్కడ బోట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు ఎంజాయ్ చేసేదానికి వీళ్ళకి. ఇంకా డ్రైవర్లు చూసుకుంటే ఈ మాదిరి బండి బయట పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పాటికోళ్ళు సెల్ నొక్కుంటా అమ్మాయిలతో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ పాటికోళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. అట్లాంటి ఆ రేషర్ట్లులా అట్లాంటి బిల్డింగ్లు రేషర్ట్లు బుక్ చేసుకొని ఆ అవతల అవుట్ సైడ్లో ఇది ఉంటుంది సముద్రం నీళ్ళు. ఆడ వాళ్ళు వెనక పక్క నుంచి పోయి ఆడ స్విమ్మింగ్ చేయడం, బోట్లు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు పడవలు చూపించా చూడండి, పెద్ద పెద్ద పడవలు. దీని ఎంత పెద్ద పడవలు చూడి. సమ్మర్ వచ్చిందంటే చాలు వీటికి పని పెడతారు, లేకపోతే ఇట్లా మూల పెడతారు. పాపం సెల్లిం పట్టిపోతున్నాయి చక్రాలతో సహా. నేను ఎప్పుడు పడవని మామూలుగా చూసినా కానీ ఎప్పుడు బోటు లాగా నీళ్ళల్లో పోయేది అవన్నీ చూడలేదు. ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్న పడవని. అది ఇంకొక పడవ చూపించా చూడండి, అక్కడ ఒక పడవ ఉంది, ఇదిగో ఇంకొక పడవ, ఇది ఒక పడవ, ఇక్కడ కూడా ఒక పడవ ఉంది కదా చిన్న పడవ. అదే మాదిరి ఇది కొంచెం పెద్ద పడవ. ఇది దీంట్లో ఒకేసారి 10 మంది అయినా వెళ్ళొచ్చు, లేదంటే 5-6 మంది వెళ్ళొచ్చు, నాకు తెలియదు ఇది అంతగా పడవల గురించి. చూడండి, ఇది స్కూటీ మాదిర తోలేది చిన్నది. ఇది ఇవి చిన్న చిన్న బోట్లు స్టీమర్ లాగా. ఇక్కడ ఒక పడవ ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. వీటిని నీళ్ళ లేకపోయి రై 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 అని తిప్పుతా పోతారు. ఇవి కూడా తగిలించుకొని పోవడానికి ఇట్లా బండ్లకి తగిలించుకొని పోతూ ఉంటారు. ఇది కొంచెం పెద్ద పడవ, చూసినారా ఎట్లా ఉందో. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వీళ్ళు తినింది అరక్క వీడికి వచ్చి ఎగురులాటాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు. నిజంగానే స్టార్ట్ చేసిన కెమెరా తినింది అరక్క ఎంజాయ్ అయ్యేది. డబ్బులు ఉంటే మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, మన దగ్గర లేదు. తినింది అరక్క అంటే అదొక ఎంజాయ్ నైనా. తప్పుగా తినింది అరక్క అంటే అనకూడదు, నువ్వు తప్పు మాటలు అనకూడదు. కెమెరా రన్నింగ్లో ఉన్నది. మాకేం తెలుసు కెమెరా రన్నింగ్ ఆ మాట అంటే సారీ ఫ్రెండ్స్, ఈ మనిషి బూతులు మాట్లాడుతున్నాడు. ఎవరు బూతులు మాట్లాడింది ఎవరు బా? ఇప్పుడంటే ఎన్నిసార్లు అన్నావు నువ్వు? అది కూడా ఫ్రెండ్స్, ఈ మనిషి ఎన్నిసార్లు అన్నాడు, అనకూడదు, అది తప్పది. గుంతకన్నాడా చిన్నగా పోవాలి, పడిపోతాం. పదం ఆడికి పదం. లేట్ అయిపోతుంది, మళ్ళీ ఏమన్నా పనులు చెప్తారు వాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడు నువ్వు గుంత ఉండదు, ఇక్కడ గుంత ఉండదు ఫ్రెండ్స్. గుంతకు అవతల ఎవరో కుర్చీలు వేసుకొని ఆడ కూర్చున్నారు. ఇప్పుడు ఆడికి పోయి చూపించారండి.
ఫ్రెండ్స్ ఆడొక పని మనిషి కూర్చోన్నది, పోయి దాంతో మాట్లాడ. ఆ పక్క ఎవరు లేరు కదా, వీడియో తీసుకోవచ్చు అడగమంటే మెడి దెబ్బలు వచ్చాయి నేను బాగా అంటున్నాను. నేను ఈ మనిషికి ఎందుకు చెప్పినానంటే మెడి దెబ్బలు నాకే కాదు పెద్దవాళ్ళకి కూడా రావాలని. ఇప్పుడు మనమైతే నీళ్ళు వారు కూర్చోన్నాము, దేడు మనిషి ఆ మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషి నేను ఇద్దరం ఇళ్ళల్లో పనిచేస్తాం డ్రైవర్లుగా. మా కోయేటోళ్ళు ఇక్కడికి వచ్చినారు, అక్కడ ఒక రూమ్ రిసార్ట్ బుక్ చేసుకొని, మనం ఇంకా ఖాళీగా ఎందుకు అక్కడ టైం పాస్గా బేకారుగా అని చెప్పి ఇటు వచ్చి ఒక వీడియో తీద్దామని చెప్పి ఇటు వచ్చినాము. ఈ విధంగా కూర్చుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు, ఇసుకవారా. ఈ మేము తాగినట్టు కాదులే జ్యూస్లు. ఆయన వచ్చి మనం తాగినామని చెప్పు అన్నాడు. మనం ఇది ఇంత కాస్ట్లీ ఇది ఎక్కువ, రేట్ ఎక్కువ, ఒక్కొక్కటి ఒక్కో దినారు ఉంటుంది, మనం అవి తెచ్చుకొని తాగలేం కదా. స్టార్ట్ చేసేసిన. ఇంకపోతే ఈ ఎవరు తెచ్చుకొని తాగినారంటే, ఇక్కడ కోయేటోళ్ళు ఎవరో ఒక ఆయన చిన్న నిక్కర్ వేసుకొని షర్ట్ తీసేసి ఖాళీగా కూర్చొని ఒక్కడే తాగుతా ఉన్నాడు, చిల్లు అవుతా ఉన్నాడు. ఈ మనిషి ఆడిపోదాం రా అని చెప్పి కెమెరా ఎత్తుకొని వచ్చాడు వీడియో తీసేదానికి. వాడుకోయాడు సగం దాగా, నాకొద్దు ఫోన్ వీడియో అని చెప్పి పారిపోయినాడు. ఈ మనిషి ప్రశాంతంగా, ఈ మనిషి చిల్లుగాడు అయ్యే వాళ్ళని అవనీడు. కనపడుతున్నాను బాగా. ఈ సముద్రం దగ్గరికి ఎందుకు వస్తారంటే వీళ్ళంతా, వీళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం ఒకసారి లాస్ట్లో ఎండలు ఎక్కువ కాసినప్పుడు సెలవులు ఇచ్చేస్తారు కదా, అప్పుడు వచ్చి ఇట్లాంటి ప్లేసుల్లో ఎంజాయ్ చేయడానికైతే వస్తూ ఉంటారు. మనలాంటి డ్రైవర్లు ఏం చేస్తారంటే, అక్కడ వాళ్ళ దగ్గర బోర్ కొడుతుంది కాబట్టి అక్కడ ఎటు ఉండలేము మనం. అక్కడ రూమ్ ఉండదు, డ్రైవర్లకి ఏమి ఉండదు, మా ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. ఉంటే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండాలి, బండిలో కూర్చో ఉండాలి, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ తిరుక్కొని వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పుడు రావాలి, లేదు ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వెళ్ళిపోవాలి. అది కాబట్టి మనం ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి ఇట్లా సముద్రం దగ్గరికి వచ్చి ఇట్లా ఈ విధంగా కూర్చొని డ్రైవర్లు మాట్లాడుకుంటున్నాము. మేము కామెడీగా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి అట్ట మాట్లాడుతున్నాము. కొన్ని జస్ట్ సరదాగా మాట్లాడుకునేటప్పుడు జనరల్లో వచ్చేస్తూ ఉంటాయి చిన్న చితక మాటలు. మేము తప్పు మాట్లాడాలని ఏం మాట్లాడట్లేదు, పొరపాటున వచ్చేస్తూ ఉంటాయి అంతే. మేము కావాలని ఒక వ్యక్తిని ఇది చేసి మాట్లాడాలని మా ఉద్దేశం కాదు. మేము చెప్పాలంటే జస్ట్ లైట్గా మాట్లాడుతూ ఉంటాం కదా, సరదాగా మాట్లాడేటప్పుడు వచ్చేసినాయి. ఏమన్నా మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. ఇంకా కైరాన్ మొత్తం చూపిస్తాను నేను ఇప్పుడు. సముద్రాలు ఎట్టుంటాయి, నీళ్ళు, ఇక్కడ మహల్ ఎట్టుంటాయి, ఇల్లులు ఎట్టుంటాయి, రెసార్ట్లు మొత్తం కూడా చూపిస్తాను. చివరి దాకా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలే కట్ చెయ్యి. Julie.